అంజలి, రెడీ అయినావా? చెప్పు. అయిపోయినా. బాగుందా? నీదే కదా. బాగుందా డ్రెస్? ఎట్లా ఉంది? వావ్, నిజంగా చాలా బాగుంది. ఏ లక్కీ, లక్కీ ఇక్కడ రా, రా కూర్చో, కూర్చో ఇక్కడ, కూర్చో, కూర్చో చెప్తా. పక్క రూమ్ లో ఉంది అంజలి, ఆ ఉంది. మా క్లాస్ అమ్మాయి, చెప్పినా కదా ఆ పిల్లకి బట్టలు ఎక్కువ లేవే. వాళ్ళ అమ్మ వాళ్ళు, ఆ పిల్ల ఒక్కతే కదనే, ఒక్కతైతే బట్టలు కొనియచ్చు కదనే. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం లేనట్టు ఒక మూడు జతలు వేస్తుంది నైట్ డ్రెస్. ఇలా కూడా మళ్ళా ఎక్కడికైనా అసలు సినిమాకి ఎంత రాకుండా గలీజ్గా అంటే ఒకటి మాట్లాడుతున్నావు. డ్రెస్ వేస్తే ఒకటి టీ షర్ట్ వేస్తుంది. ఏమన్నా తనే కొనుక్కోవచ్చు కదండి. తనే అడిగింది, అబ్బో. తనే బట్టలు వేసుకోమని, మళ్ళీ తనే అంటున్నా. నాకు బాగా బుద్ధి చెప్పారు. అయినా అసలు నా గురించి వాళ్ళకి ఎందుకు? వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు కదా. వాళ్ళే ఇస్తారు, వాళ్ళే అన్నీ అంటారు. అయినా నేను ఏ బట్టలు వేసుకుంటే వాళ్ళకి ఎందుకు? నా మీదనే ఇంకా చూస్తూ ఉంటారా? మా పేరెంట్స్ కొనిచ్చింది వేసుకుంటా. మూడు జతలు వేస్తుంది నైట్ డ్రెస్. ఇలా కూడా మళ్ళా నాకు బాగా బుద్ధి చెప్పారు. అయినా